నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, మొబైల్ నంబర్ లాస్ట్లో ఏ నెంబర్స్ ఉంటే అప్పులు అవుతాయి, అసలు ఏ నెంబర్స్ ఉంటే మనకు ఐశ్వర్యం కలుస్తుంది సార్? మొబైల్ నంబర్ మనము ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో దాదాపు ఒక 10-15 ఇయర్స్ నుంచి మొబైల్ నంబరే ముఖ్యంగా మారుతుంది. ఇప్పుడు రీసెంట్గా మన ఏపీ గవర్నమెంట్ కూడా వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చింది. అది ఒక మొబైల్ నంబర్ మంచిది అవుతే కనుక చాలా పర్ఫెక్ట్గా మన లైఫ్ అనేది కొనసాగుతుంది. ఎందుకు కొనసాగుతుంది అంటే మనతో కమ్యూనికేషన్ బాగా ఉంచేది ఏంటంటే మన మొబైల్ నంబర్. ఈ కమ్యూనికేషన్ కరెక్ట్గా లేకపోతే మనకు అందరూ కట్ అయిపోతూ ఉంటారు. అసలు ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా ఉంటుంది, అసలు మొబైల్ నెంబర్తో ఈ నెంబర్ ఉంటేనే ఎందుకు కమ్యూనికేషన్ బాగుంటుంది, ఈ నెంబర్ ఉంటేనే ఎందుకు కమ్యూనికేషన్ లేక మనకు అప్పులు అవుతాయి అనేది క్లియర్గా మనం తెలుసుకుందాం. ఏంటంటే మనకు ఒక న్యూమరాలజీ పరంగా ఒక ఆరా శక్తితో మనము ప్రతి లైఫ్ మన ప్రతి ఒక్కరి లైఫ్ నడుస్తుంది. ఆరా శక్తి అంటే ఏంటి? మన ఇంట్లో నెగిటివ్స్ ఉంటే కనుక మన ఆరా శక్తి పడిపోతుంది. ఇప్పుడు వైఫై చుట్టూ మనకి ఎట్లా వైఫై ఉంటే మన ఫోన్లు చాలా బాగా పనిచేస్తాయో అలాగా మన ఇంట్లో ఒక ఆరా శక్తి ఉంటే మనం కూడా అలాగా పనిచేస్తాం. మన ఫోన్ లాగా చాలా స్పీడ్గా పనిచేస్తుంది. ఇప్పుడు కొన్ని నెట్వర్క్లో ఇప్పుడు కొంతమంది ఇళ్ళల్లో చాలా స్లోగా నెట్వర్క్ వస్తుంటుంది. కొంతమంది ఏంటంటే మనము వైఫై పెట్టుకుంటేనే చాలా స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఇట్లాగా మనం ఆరా పవర్ని క్రియేట్ చేసుకోవచ్చు. చాలా వీడియోల్లో మనం చెప్పాము. ఆరా పవర్ అనేది ఉంటే కనుక చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి మొబైల్ లేకుంటే సరిపోతుందా అంటే మొబైల్ వచ్చేసి కమ్యూనికేషన్, ఆరా వచ్చేసి మన శక్తి, మన కోసం శక్తివంతంగా మొబైల్ నెంబర్. ఉదాహరణకి ఏంటంటే మనము ఒక కాలేజ్ ఉందనుకోండి, చాలామంది చూశాను నేను. అక్కడ మనం ఫోన్ చేసి వాళ్ళని పిలిస్తే ఇప్పుడు సీట్స్ కోసం దానికోసం మనం పిలుస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు మా పాప ఇప్పుడు మెడిసిన్ చేస్తుంది, చాలా కాలేజీల నుంచి కాల్స్ వచ్చాయి. చివరికి ఒకటే కాలేజీలో జాయిన్ చేసాం చూసుకొని. అట్లా కొన్ని కాలేజెస్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అట్మాస్ఫియర్ ఏదో షో కేజ్ కాకుండా, షో పుటప్ కాకుండా అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఆరా పవర్తో ఉంటే, ఒక బిజినెస్ కానీ ఒక హోటల్స్ కానీ ఒక ఏదైనా సరే ఒక ఆరా పవర్తో ఉంటే కనుక అక్కడ ఆ బిజినెస్ అనేది ఖచ్చితంగా 100% బాగా నడుస్తుంది. వీళ్ళకి ఏంటంటే జనాలకి ఆ అట్మాస్ఫియర్ నచ్చుతుంది. ఇప్పుడు ఆరా పవర్ లేదు, అక్కడ ఎంత షో పుటప్ చేసినా ఏమి చేసినా నెగిటివ్ ఉంది. ఈ నెగిటివ్ ఉండడం వలన అక్కడ వీళ్ళు ఎంత కాల్స్ కమ్యూనికేషన్ బాగా వచ్చి అంత మంచి అయినా కూడా అక్కడ ఆరా పవర్ వీళ్ళని పంపించేస్తుంది. అంటే నెగటివ్ పవర్ ఉంటుంది అక్కడ. నెగటివ్ పవర్ అంటే ఏంటి? డెవిల్ పవర్. ఈ డెవిల్ పవర్స్ను నెగిటివ్ పవర్ అంటాం. ఈ నెగిటివ్ పవర్ ఏం చేస్తుందంటే అక్కడ ఎవరిని ఉండనివ్వకుండా ఓన్లీ ఆ డెవిల్ పవర్ మాత్రమే ఉండాలని చూస్తుంది. డివైన్ పవర్ ఉంది అంటే అందరూ ఉండాలనిపిస్తుంది. డెవిల్ పవర్కి డివైన్ పవర్కి చాలా తేడా ఉంటుంది. అదేంటన్నది పాత వీడియోలో చేసాం, ఇంకా కూడా మనం ముందు చెప్దాం దీని గురించి ఏంటన్నది. ఒకసారి నా వీడియో కూడా నెక్స్ట్ దాంట్లో వస్తుంది, చూడండి. ఇప్పుడు ఏంటంటే మనకు మొబైల్ నంబరు మన లైఫ్లో ఇంకా మన నేమ్ ఎంతైతే పర్ఫెక్ట్గా ఉందో అప్పుడు మన లైఫ్ బాగా నడుస్తుంది. ఆ తర్వాత బిజినెస్ నేమ్ పర్ఫెక్ట్గా ఉంటే మన బిజినెస్ కూడా బాగా నడుస్తుంది. తర్వాత మన మ్యారేజ్ వీడియోస్ కూడా మనం చూస్తున్నాం. మ్యారేజ్ లైఫ్ ఇలా ఉంటే మన ప్రాబ్లమ్స్ కూడా ఇలాగే ఉంటాయి అన్నది మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అందుకనే మన లైఫ్ అనేది అన్నిటి మీద ఆధారపడింది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వీడియోలో మనం మొబైల్ నెంబర్ ఎండింగ్ గురించి తెలుసుకొని అసలు ముఖ్యంగా మన మొబైల్ నంబర్ ఎలా ఉండాలి అన్నది మనం చూసుకుందాం. ఒకసారి మొబైల్ నంబర్ ప్రతి ఒక్కరికి చాలా అవసరమైన టాపిక్ కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరి మొబైల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 14569 ఇంకొక ఎక్స్ నంబర్, అంటే ఇది చెప్పకూడదు, ఓన్లీ నా కస్టమర్స్కి మాత్రం కంపల్సరీ ఇస్తున్నాను ఆ నంబర్ వచ్చేది. ఈ 1456 తో పాటు ఎక్స్ నెంబర్ కూడా ఖచ్చితంగా మన మొబైల్ నెంబర్లో ఉండాలి. ఓకే. ఇవి
మనల్ని మంచి ఎనర్జెటిక్గా మారుస్తాయి, డబ్బు వచ్చేలా చేస్తుంది, మంచి కమ్యూనికేషన్ ఇచ్చేలాగా మారుస్తుంది. ఈ 14569 ఏ ప్లేసెస్ లో అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఉదాహరణకు నా నంబర్ కింద చూశారు చూడండి, 7981453266 ఇది నా నంబరు. ఇక్కడ 1 ఇక్కడ ఉంది, 4 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది, 6 ఇక్కడ ఉంది, 9 ఇక్కడ ఉంది. ఓకే. ఎక్స్ నంబరు దీనిలో ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా ఇది పర్ఫెక్ట్. ఇంకా ఉండకూడని నంబర్స్ ఏంటి? ఇవి మనం నెగిటివ్ తెచ్చే నంబర్. నెగిటివ్ నంబర్ అన్ని నంబర్స్ ఉన్నాయి కదా, అన్ని నంబర్స్ ఉన్నాయి, కానీ కొన్ని ప్లేసెస్లో కొన్ని నంబర్స్ ఉండకూడదు. ఇప్పుడు ఉదాహరణకి సెకండ్ ప్లేస్లో 4, 7 ఉండొద్దు, 5, 6, 7 ప్లేస్లలో 8, 0 ఉండకూడదు. ఓకే. మళ్ళీ ఎండింగ్ నంబర్స్ వచ్చేసి మనకు 5 లేదా 6 మాత్రమే ఉండాలి. ఇవి 10th ప్లేస్లో ఉంటాయి. ఇది ఇలా ఉండాలి మొబైల్ ప్యాటర్న్. అలాగే మళ్ళీ 1, 3, 5, 6, 9, 10 ప్లేసెస్లో మనం చేసే ప్రొఫెషన్ బట్టి ఈ ప్లేసెస్ వస్తాయి. కొన్ని ప్లేసుల్లో కొన్ని నంబర్స్ ఉండకూడదు, అది మొబైల్ నెంబర్ కాన్సెప్ట్. ఇప్పుడు మనకి ఏంటంటే ఈరోజు మొబైల్ నెంబర్ ఎండింగ్లో ఈ నంబర్స్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ నంబర్స్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఉదాహరణకి మొబైల్ నెంబర్లో 0 ఉంది, ఎండింగ్ 0 ఉంది, మనము సెకండ్ ప్లేసు 5, 6, 7 అన్న 10th ప్లేసెస్ చాలా ముఖ్యం మనకు. అయితే ఈ సెకండ్ ప్లేస్లో బాగుంది, ఓకే ఉంది. ఉదాహరణకు 1 to 9 నంబర్స్ ఏదో ఒకటి ఉన్నాయి, దాంట్లో 4, 7 మిస్ అయింది, బాగుంది. ఈ 5, 6, 7 ప్లేస్లలో కూడా బాగుంది. ఎండింగ్లో 0 ఉండకూడదు. ఇదంతా మనం కష్టపడి చివరికి లాస్ట్కు 0 అవుతుంది. అంటే మన దగ్గర డబ్బు కావచ్చు, మనం చేసుకున్న ఏదైతుందో అంటే కమ్యూనికేషన్, అందరితో మంచి సంబంధాలు కావచ్చు. ఒక పొలిటికల్ వ్యక్తి అయితే సరే అన్నీ చేసుకుంటూ వస్తాడు, 9 స్థానాల వరకు అన్నీ బాగున్నాయి, చివరికి వచ్చేసరికి 0. డబ్బు సంపాదించిన 0నే, పేరు ప్రతిష్టలైన 0నే అయిపోతాయి. చివరికి ఏం మిగలదు. అంటే ఈ రోజు అంతా చేసిన కష్టం నైట్కి ఏమి ఉండదు, మళ్ళీ రేపు మళ్ళీ మొదలు పెట్టుకుంటూనే ఉండాలి, ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఇంకా నేను నాకు ఒక వ్యక్తి, సార్ మీరు 0 ఉండొద్దు అన్నారు కదా, మా బ్రదరు 0 చాలా డబ్బు సంపాదిస్తున్నాడు సార్, కాకపోతే ఆయన దగ్గర ఏం మిగిలవు సార్, మీరు చెప్పినట్టే కరెక్టే సార్ అని మెసేజ్ పెట్టాడు. ఓకే. అది నెక్స్ట్ 1 సేమ్ మొబైల్ నెంబర్ అంతా బాగుంది, ప్లేసెస్ అన్నీ బాగున్నాయి, ఇక్కడికి వచ్చేసరికి కూడా డబ్బు పరంగా అన్నిటి బాగుంది. సేమ్ 0కి వచ్చిన సిచ్యువేషన్ వస్తుంది 1 కూడా. ఎందుకంటే ఇక్కడ 1 వచ్చేసి కింగ్ నంబర్, రాజు నంబరు. కానీ వీళ్ళు రాజుల్లాగా ఫీల్ అవుతారు, అన్ని దాన ధర్మాలు ఇచ్చుకుంటూ వెళ్తారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా దాన ధర్మాలు అయిపోతాయి, డబ్బు ఏమీ మిగలదు, చాలా ఉదారంగా ఉంటారు వీళ్ళు. 2 నంబర్ ఏంటంటే ఇక్కడ సేమ్ నంబర్స్ అన్నీ బాగున్నాయి, ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, మంచి మర్యాదలు ఉంటాయి, మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. వీళ్ళది ఈ నంబర్ వల్ల ఏంటంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళు. ఈ నంబర్ ఎండింగ్ ఉన్న అమ్మాయిలు ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ లవ్ అఫేర్స్ అనేటివి కూడా చాలా స్టార్ట్ అవుతాయి, ఇబ్బంది పడాలి. 2 ఉండకూడదు. ఇక్కడ ఏంటంటే కమిట్మెంట్ అనేది వీళ్ళకు చాలా ఈజీగా వస్తుంది. ఎట్లా వస్తుందంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బు ఉంది ఉదాహరణకి, లేకపోతే ఒక అమ్మాయి ఉంది, కాలేజ్కి పోయే అమ్మాయి అనుకోండి, ఎట్లయినా సరే ఫ్రెండ్స్ చాలామంది అందరితో వీళ్ళు ఫ్రెండ్లీగా ఉండాలని చూస్తారు. ఫ్రెండ్లీగా ఉండాలని చూస్తే అందరూ ఫ్రెండ్లీగానే ఎందుకు ఉంటారు? తర్వాత అయ్యో ఈ అమ్మాయిని లవ్ చేస్తే బాగుంటుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, నన్ను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశం కూడా వస్తాయి. అదొకటి వస్తుంది. మళ్ళీ ఈ షూరిటీస్ గ్యారంటీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ షూరిటీస్ గ్యారంటీస్ కూడా వాళ్ళు పెట్టించుకునే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల డబ్బును కూడా కోల్పోయే ఛాన్సెస్. ఉదాహరణకి డాడీ సినిమాలో చిరంజీవి గారు, డాడీ సినిమా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. చిరంజీవి గారు ఈ వాళ్ళ ఫ్రెండ్ కోసం అని చెప్పి షూరిటీ పెట్టించి ఆయన ఆస్తినంతా కోల్పోయి చివరికి ఫ్యామిలీని కూడా కోల్పోతారు. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 2 వాళ్ళు. 3 ఏంటంటే ఆవేశాలకు పోతారు వీళ్ళు కూడా సేమ్ ఈక్వల్ టు 2 ఎట్లనో 3 కూడా అంతే దగ్గర సంబంధం ఉంటాయి. ఎందుకంటే
వీళ్ళు ఆవేశానికి పోతారు. వీళ్ళు ఏంటంటే ఆలోచించి అయ్యో వీళ్ళకి ఇస్తేనా ఇయ్యద్దా అన్న రీతిలో వీళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు ఆవేశానికి పోయి ఫాస్ట్గా చేస్తారు వీళ్ళు పనులు. ప్రతి విషయాన్ని ఏదైనా కొనాలన్నా చేయాలన్నా ఏదైనా సరే ఫాస్ట్గా చేసుకుంటూ ముందుకు వెళ్తారు, ప్రాబ్లమ్స్లో పడిపోతారు. 4 వీళ్ళకి మంచి విజన్స్ ఉంటాయి, గొడవలు అట్లాగే ఉంటాయి, కొట్లాటలు అలాగే ఉంటాయి, ఏదైతే ఉందో అవన్నీ అలాగే ఉంటాయి. డిస్టర్బెన్సెస్ వీళ్ళకు ఇట్లా పోయే డిస్టర్బెన్స్ని ఇలాగే తీసుకొస్తుంది. కొన్ని తెచ్చుకుంటారు, అన్నిటికీ కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు. ఇది చాలా డేంజర్. అయితే ఈ 4 వలన ఇంకా వచ్చేది ఏంటంటే వీళ్ళు ఒకవేళ లవ్లో ఉన్నా కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా అయితే అనుకోండి, వీళ్ళు ఏంటంటే ఎదుటి వ్యక్తి నుంచి ఎక్కువ తీసుకోవాలి అనే రీతిలో ఉంటారు. చాలా ప్రాబ్లం వస్తుంది. ఇది నేను మీకు లవ్ అండ్ కంపాటబిలిటీలో చెప్తాను ఈ విషయాలన్నీ. ఇక్కడ ఎక్కువ లాక్కోవాలి అనేది ఉంటుంది. అంటే మనకు రావాల్సింది ఏదైతే సరే ఖచ్చితంగా లాక్కోవాలి, అలా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఇది లేకపోవడం మంచిది నన్ను అడిగితే. ఎందుకంటే లోపల ఉంటే లిమిటెడ్గా ఉంటుంది. దీని నంబర్ లాస్ట్ నెంబర్ ఏమంటామంటే ఇంజన్ నెంబర్ అంటాం. ఈ ఇంజన్ నెంబర్ ఎలా ఉంటుందో మన లైఫ్ దాదాపు అలాగే ఉంటుంది. 1 to 4 వరకు పెట్టుకొని కూడా నంబర్సే ఉంటాయి. అందుకనే 5 మళ్ళీ బాగుంటుంది. ఏంటంటే చాలా ఈ 4 డేంజరస్ ఉంటాయి. ఎందుకంటే మన లైఫ్కి కరెక్ట్గా స్టెబిలిటీ లేకుండా చేస్తాయి ఇవి. నంబర్ అంతా బాగున్నా కూడా లాస్ట్ నెంబర్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ నంబర్ లాస్ట్ పర్ఫెక్ట్గా ఉండి మళ్ళీ లోపల నెంబర్స్ బాగాలేకుంటే కష్టం. మళ్ళీ ఇప్పుడు ఒక ట్రైన్ ఉంటుంది, టోటల్ బాక్సులు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కరెక్ట్గా ఉంటేనే 1 by 1 వస్తూ ఉంటాయి. అదేదో ఇంజన్ నెంబర్ అంటున్నాం మనం ఇక్కడ. ఈ నంబర్ని ఇంజన్ నెంబర్ అంటున్నాం. ఈ ఇంజన్ నెంబరు ఇంజన్ పర్ఫెక్ట్గా లేకపోయి లోపలన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా అదే ప్రాబ్లం వస్తుంది. అందుకనే ఒక మొబైల్ నెంబర్కి 1 to 9 వరకు నెంబర్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మన లైఫ్ ఒక ట్రాక్ ఎక్కుతుంది, గమ్యం చేరుకోవడానికి చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అలాగే మధ్యలో నెంబర్స్ కరెక్ట్గా లేకపోతే గమ్యం చేరుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది. గమ్యం చేరుకోవచ్చు, ప్రాబ్లం లేదా, ఇదంతా ట్రాష్ అది ఇది అనుకుంటుంటారు చాలామంది. కానీ అది కాదు, గమ్యం త్వరగా చేరుకోవాలి. ఉదాహరణకి మనకు తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉంది. ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్ ఢిల్లీకి వెళ్ళాలంటే ఒక టైం ఫ్రేమ్లో కరెక్ట్గా వెళ్తుంటుంది. అట్లాగా అది కరెక్ట్గా వెళ్ళాలి అన్నప్పుడు మనం మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి. ఓకే సార్. రైట్. 5 ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ బుధుడు ఏం చేస్తాడంటే బిజినెస్ పరంగా ముందుకు తీసుకెళ్తాడు, చాలా పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్తాడు. వీళ్ళు ఏంటి, ఎవరెవరు నాకేంటి, అంటే ఇతనితో నాకేంటి ఆదాయం, ఇతనితో నాకు ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా పరిశీలన వేసుకొని బేరీజు వేసుకొని ముందుకెళ్తారు. ఈ 5 ఉంటే మీకు ఎలా ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్లు కానీ ఎలా ఉన్నా అవన్నీ సంబంధం ఉండదు. ఫస్ట్ ఈ 5 నంబరు అలాంటి క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఒకవేళ ఈ 5 ఉండి మధ్యలో నెంబర్స్ కరెక్ట్గా లేకపోతే ఆ వే అనేది మళ్ళీ వేరే అయిపోతుంది. ఇప్పుడు 2 కానీ 5, 6, 7 ఎండింగ్లో ఎట్లా ఉంటే కూడా ప్రాబ్లం ఉంటుంది. అందుకే పర్ఫెక్ట్గా ఈ నెంబర్ వచ్చి ఇక్కడ 5 ఉంటే సూపర్ ఉంటుంది. ఓకే, అది బిజినెస్ నెంబర్ అని కూడా బిజినెస్ నెంబర్ అంటాం. 5 మంచి క్యాలిక్యులేషన్ మైండ్తో ఉంటారు. బుధుడు అన్నిటికీ చాలా క్యాలిక్యులేషన్ మైండ్ అని చెప్తాము. అది పక్కాగా బిజినెస్ మనీ అనేది దాంట్లో వస్తుంది 100%. 6 వచ్చేసి డబ్బు, సుఖంగా. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఒక ఆర్థిక శాఖ ఇది. చాలా క్యాలిక్యులేషన్ మైండ్, కరెక్ట్ వేలో వాళ్ళు. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను, సిఏలుగా ఉంటారు వీళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్లుగా ఉంటారు, లేకపోతే వేరే కరెక్ట్గా మనీ వచ్చే వేళ ఎక్కడైతే ఉన్న వాళ్ళ పరిస్థితులు అనుకూలించక కొంతమంది చదువుకోక ఏదైతే ఉన్నారో, ఎట్లా చదువుకున్నా చదువుకోకపోయినా కనీసం ఇంట్లో చిట్టీల బిజినెస్ లేకపోతే వడ్డీ వ్యాపారము ఏదో ఒకటి చేస్తూ ఉంటారు వీళ్ళు. కానీ వీళ్ళు ఏంటంటే మొత్తానికి డబ్బు వచ్చే ఒక క్రమంలో ఉంటారు. కరెక్ట్గా మనీ వే ఉంటుంది, కంట్రోలింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి ఇచ్చేయాలి. అందుకని ఈ 6 నెంబర్ పెట్టుకోమని అందరికీ నేను చెప్తుంటాను. నా నెంబర్లో కూడా 6 ఉంటుంది. మన డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉందన్నది కాదు, 6 లాస్ట్ ఉందా లేదా, ఆర్థిక శాఖ కరెక్ట్గా ఉందా లేదా,
ప్రతి వ్యక్తికి ఆర్థిక శాఖ చాలా అవసరం కాబట్టి 6 ఉంటే 5th కంట్రోల్ మనీతో ఉంటారు, వేస్ట్ మనీని చేసుకోరు. ఫోన్ నెంబర్లో లాస్ట్లో 6 6 ఉండాలి. ఉండాలి లేదా 5 ఉండాలి. ఈ రెండే బిజినెస్ మనీ, రెండిటికి బిజినెస్ మనీ రెండిటికి వస్తుంది. ఈ రెండే, ఇంకా వేరే ఏమొద్దు. నెక్స్ట్ 7 ఉంటే ఏమవుతుంది? 7 ఉంటే మనకి సింప్లిసిటీగా ఉంటారు. ఓకే. ముఖ్యంగా ఇది సన్యాసి నెంబర్ అంటాం. అంటే ఎప్పుడు ఒక కాషాయం బట్టలు వేసుకొని సన్యాసంగా మనకు ఋషులు ఎట్లయితే ఉంటారో, ఒక అఘోరీలు అంటాము, ఇవన్నీ అంటాము, ఈ పద్ధతిలో వీళ్ళు జీవిస్తూ ఉంటారు. 7 నెంబర్ ఎండింగ్ ఉంటే కొన్ని కోట్ల ఆస్తి ఉంది అతనికి, వంశపారంపర్యంగా వచ్చింది. కానీ ఈ వ్యక్తి కార్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కార్ ఇంట్లోనే ఉంటుంది, కానీ స్కూటీ తీసుకొని బయటికి వెళ్తూ ఉంటాడు. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఎక్కువ సుఖాలు ఉండవు. నువ్వు వెళ్ళాలంటే నువ్వు వెళ్ళిపో, నాకు 2 వీలర్నే వెళ్ళాలని ఉంది, నేను ఇలాగే వెళ్తా, నువ్వు మంచి బట్టలు వేసుకోండి అని భార్య చెప్తే నేను ఎందుకు వేసుకోవాలి మంచి బట్టలు, నన్నెవరు చూస్తారు, నాకేంటి అసలు అంటే గ్రాండ్ లుక్తో కానీ సింప్లిసిటీగా ఉంటారు. అంటే ప్రతి విషయంలో ఆధ్యాత్మికంగా వీళ్ళ లైఫ్ మొత్తం కూడా ఆధ్యాత్మికంతో ఉంటుంది. చాలా ఇది ఏంటంటే ఎక్కువ శాతం వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి చాలా దూరం ఉంటారు. అంటే సంసారపరంగా వీళ్ళకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. వీళ్ళకి ఎంతసేపు ఒక ఆధ్యాత్మికంగా ఉండాలి, మంచి పద్ధతిగా ఉండాలి, నాకేంటి అనేది ఎక్కువ అంగు ఆర్బాట్లు అనేటివి లేకుండా వీళ్ళు ఉంటారు. దూరంగా ఉంటారు ఫ్యామిలీకి ఎక్కువ శాతం. కొన్ని చోట్ల అమెరికాలో ఉండొచ్చు, ఒక ఈమె వచ్చేసి ఇండియాలో ఉండొచ్చు, లేకపోతే కొంతమంది ఆర్మీలో ఉండొచ్చు. ఇట్లా మ్యారేజ్ కూడా ఈ నంబర్ వర్తిస్తుంది. అది కూడా చాలా ఇబ్బందే. అందుకని ఈ నంబర్ మొబైల్ నంబర్లో కనీసం లేకుండా చూసుకోండి. మ్యారేజ్ చేసుకుంటే కూడా ఆ డేట్లో చేసుకోవద్దు. 7/16/25 అస్సలు ఉండకూడదు. ఎండింగ్ వస్తే చాలా ఇది. కొంతమంది, మా ఫ్రెండ్ నిన్ననే నా వీడియో మన కిరణ్ టీవీలో చూసి ఫోన్ చేశాడు ఊరు నుంచి, చాలా రోజులైంది, నా క్లాస్మేట్ అన్నట్టు. రాత్రి ఫోన్ చేస్తే అతని నంబరు 4 8లు ఉన్నాయి, 777773 ఉంటుంది లాస్ట్. 7లు 5 ఉంటాయి. ఏంట్రా ఏం చేస్తున్నావు, ఏదన్నా ఆధ్యాత్మికంగా దిగావా, ఏమన్నా మెడిటేషన్ రూట్లో వెళ్ళావా ఏదన్నా అంటే, నిజంరా నువ్వు ఎట్లా చెప్పినావు అన్నాడు వెంటనే. నేను అన్నాను ఒక గుడి కట్టిస్తున్నా అంట, ఏదైనా విరాళం ఇస్తావేమో అని చెప్పేసి ఫోన్ చేసినా నేను అంటున్నాను. అసలు అంటే వీళ్ళు ఏంటంటే ఆధ్యాత్మిక భావాలతో ఉంటారు, ఏది పట్టించుకోరు. దేవుడికి అన్నట్లు ఒక విశ్వశక్తి ఎట్లా మనకు రావాలి అన్న ధోరణిలోకి వీళ్ళకి వచ్చేస్తుంది. ఎక్కువ శాతము 7 పర్సనల్ ఇయర్ వచ్చినా కూడా అట్లనే ఉంటుంది. ఇదంతా జాగ్రత్తగా ఉండాలి. మంచి లైఫ్ అనుభవించాలి అంటే ఈ నంబర్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే మంచిది. 8 కష్టపడేది, జడ్జిమెంట్ని ఇచ్చేది, నిజాయితీ ఎక్కువ ఇచ్చేది, మన పనులు స్లో చేసేది. నిజాయితీగా ఉంటారు, పనులు స్లో అవుతాయి. లాస్ట్ ఏదైతే ఉందో 8 ఉంటే మన పనులన్నీ స్లోగా అవుతాయి, కానీ సక్సెస్ అవుతాయి. ఇప్పుడు 1 డేలో సక్సెస్ కావాలి, లేదంటే 5 డేస్లో సక్సెస్ కావాల్సింది 100 డేస్ వరకు సక్సెస్ కాదు. కానీ చివరికి సక్సెస్ అయితే వస్తుంది, కానీ స్లో అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో మనకు ఈ సక్సెస్ అనేది కావాలి తొందరగా. 1 to 5 డేస్ వెయిట్ చేస్తావు, కానీ 100 డేస్ వెయిట్ చేసే పేషెన్స్ అయితే ఎవరికి లేదు. కానీ 8 లేకుంటే ఇలాంటి ఇది వస్తుంది. కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి. 9 వచ్చేసి ధైర్య సంఖ్య. వీళ్ళు ఐఏఎస్లో ఐపీఎస్లో అన్నిట్లో ఉంటారు. చాలా అంటే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేసుకుంటారు, ఫోన్ నెంబర్లో ఉంటే కోపం ఎక్కువ ఉంటుంది, చాలా రూడ్గా మాట్లాడుతుంటారు. ఈ కోపంతో ఎవరు కూడా వీళ్ళ దగ్గరికి రారు. వీళ్ళు ఏంటంటే రిలేషన్షిప్ని కోల్పోతారు, కష్టము. అందుకనే 9 నెంబర్ లేకుండా చూసుకోండి. ఇలా మన చివరి నంబర్స్ ఉంటే 1 నుంచి ఇప్పుడు 0 1 2 3 4 7 8 9 లేకుంటే మంచిది. మీ నంబర్లో 5 లేదా 6 మాత్రమే ఉండాలి. అవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇది ఇట్లా ఉంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకొని రోజు రోజుకు మీకు ఈ పరిస్థితి కొన్నిసార్లు ఉండకపోవచ్చు.
దినదినం అనేది చాలా ప్రాబ్లం చేస్తుంది. ఖచ్చితంగా చూసుకొని ఇవి లేకుండా మీ మొబైల్ నెంబర్ ఎండింగ్ లేకుండా చూసుకోండి. 100% సక్సెస్ అనేది గ్యారంటీగా ఉంటుంది. చూసుకొని ముందుకెళ్ళండి. ఓకే సార్. లాస్ట్లో అసలు ఏ నెంబర్స్ ఉండాలి, ఏ నెంబర్స్ ఉండకూడదు అని ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు సార్. చూశారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి లేదా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.